హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి విషయం అయితే తెలుసుకోవచ్చండి. అదేంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వల్ల రెండు విధాలుగా అయితే నేను చెప్తాను, దేనివల్ల దేనికి ఉపయోగపడుతుంది అనేది. ఇది ధాన్యం మాకండి. ఓకేనా? చూసారా ధాన్యం మాకు ఇది. ఓకేనా? మీకు లాస్ట్ వరకు చూస్తేనే వీడియో దేనికనేది మీకు తెలుస్తుందండి, ఎలా చెయ్యాలి ఏంటనేది తెలుస్తుంది. ఓకేనా? చూసారా, నువ్వుల నూనె తీసుకుని దానిమ్మకైతే తీసుకోండి. కాలిన గాయాలకండి ఇదైతేనే. మీకు ఒకసారి వీడియోలో షార్ట్ వీడియో అయితే పెట్టాను, మనకు ఎక్కడ కాలిన గాయం అయితే ఉందో వాటర్ పడడం కానీ ఆయిల్ తొలడం కానీ వంటగదిలో ఏదో సమస్య వల్ల ఎలాగోలాగా ఒక్కసారైనా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ దెబ్బ మీద అయితే సాల్ట్ అయితే అంటించారనుకోండి దాని మీద, అది మనకి బొబ్బ రాకుండా ఉంటుందండి. అది షార్ట్ వీడియో పెట్టాను చూడండి. ఓకేనా? ఇలాగ నువ్వుల నూనె అయితే మనం ఎచ్చబెట్టేసుకున్నాక మరిగిపోయాక అందులో అయితే మనం చక్కగా ఈ ఆకుని అయితే వేసేసి ఆ వేడిగా ఉండగానే మెదిపేద్దామండి. ఆకు అనేది పొడిలాగా అయిపోవాలి, అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక కోడింటికి వేసేసుకున్నారనుకోండి, మనకు ఆ కాలిన దగ్గర బొబ్బు వచ్చేసి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడైతే ఇది రాశారనుకోండి ఒక వారం రోజుల నాటికి క్లియర్ అయిపోద్ది, మచ్చ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? చూసారా, ఇలాగైతే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఉట్టి నువ్వుల నూనె అయితే తీసుకుని, మనకి ఈ మధ్యకాలంలో చాలామందికి అయితే పొట్ట వచ్చేస్తుంది కదండి. ఏం చేస్తారంటే గోరువెచ్చగా ఈ ఆయిల్ని అయితే గోరువెచ్చగా చేసి బాగా వేడి పుట్టేలాగా మన స్టమక్ మీద అయితే రాసేయండి ఫ్రెండ్స్. రాసేసారనుకోండి కొంచెం ఆ పొట్ట అనేది అలాగా కరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ రెండు చిట్కాలు అయితే పాటించండి. ఓకేనా? చాలా చాలా బాగా పనిచేస్తాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ సాల్ట్ అనేది వెంటనే అప్లై చేస్తే మనకి బొబ్బ అనేది రావడానికి అసలు అవకాశం ఉండదు. ఒకవేళ ఉపయోగపడితే కనుక ఈ ఆయిల్ మనకు ఉపయోగపడుతుంది. అంతవరకు రాకూడదనే కోరుకుందాం భగవంతుని అయితేనే. ఓకే ఫ్రెండ్స్, చూసారా? బాయ్ ఫ్రెండ్స్.